హలో అండి అందరికీ. రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారనమాట. ఆయన సింగపూర్ పర్యటన వెళ్లే ముందు చెప్పిన విషయం ఏంటి అంటే, మళ్ళీ అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యాన్ని తీసుకొస్తాం, అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేస్తామన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్లే ముందు ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే దాదాపు 4 రోజులు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేశారనమాట. అయితే మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏపీ అధికారుల బృందం సింగపూర్ ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్నా కానీ అడిగినా కానీ వాళ్ళు మాత్రం అమరావతి నిర్మాణానికి అంత ఆసక్తి చూపలేదన్నమాట. మీకు కావాలంటే ప్రణాళికలు అవన్నీ ఇస్తాములే కానీ మేము మాత్రం ప్రత్యక్షంగా సింగపూర్ నిర్మాణంలో భాగస్వామ్యం కాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తేల్చి చెప్పారనమాట. అయితే ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో దానిని కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మలిచే విధంగా ప్రయత్నం అయితే చేశారనమాట. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, గతంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు వెళ్ళి సింగపూర్ మంత్రులను బెదిరించారంట. మంది ఒక రాష్ట్రం, సింగపూర్ అనేది ఒక దేశం. ఇక్కడ నుంచి అధికారులు వెళ్ళి సింగపూర్ ప్రభుత్వాన్ని నిజంగా బెదిరించినట్లయితే అక్కడున్న వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా మీ మీద కేసులు పెడతామని చెప్పేసి బెదిరించినట్లయితే అక్కడున్న అధికారులు ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిన అధికారుల మీద కేసులు నమోదు చేసి మన కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎందుకు ఉంటారు? ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే సైలెంట్గా ఉంటారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే, ఈ విషయాన్ని కూడా ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ముందుకు రాకపోవడానికి కారణం ఎందుకు అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో, ఇక్కడ అధికారులు అక్కడ ఉన్న సింగపూర్ అధికారులను బెదిరించారు, అందుకోసమే రావట్లేదు అన్నట్లుగా మళ్ళీ దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు, జనసేన వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకు పరిమితం అయినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ వాళ్ళు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో మనం ఈ సంఘటన అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ పెడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్తాని ఏంటనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.